భగవంతుడు ఎందుకు బాధ పెడుతూ ఉంటాడు అంటే దానికి ప్రధానమైనటువంటి కారణము ఒక్కటి ఉంటుంది. గత జన్మలలో ఏదో పాపం చేసినది ఉంటుంది. ఆ పాపం ఎవరికి తెలుసంటే మనకి తెలియదు. కానీ ఆ జన్మలో జీవుడు ఏం చేశాడో భగవంతుడికి తెలుసు. అది చిత్రగుప్తుడండి. ఆయన వ్రాసి పెట్టుకుంటాడు. దాన్ని అనుభవంలోకి తీసుకొస్తాడు. చేసిన పాపం కష్టం రూపంలో పోవాలి. వీడు కూడా బాధపడ్డాడు అనుకోండి, ఆ బాధ రూపంలో చేసిన పాపం పోతుంది. ఎప్పుడో ఎవరినో అనరాని మాట ఏదో అన్నాడు, వాళ్ళు చాలా బాధపడ్డారు 2 గంటలు. వాళ్ళు బాధపడ్డారు కదా, ఆ బాధ పడినట్టే ఇప్పుడు కూడా నిన్ను ఎవరో ఒకళ్ళు ఏదో అనరాని మాట అంటారు, నువ్వు 2 గంటలు బాధపడ్డావు. ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు. గత జన్మలలో చేసుకున్న పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఫలితాన్ని ఇస్తాడు. అలా ఇస్తాడా అండి? ఖచ్చితంగా ఇస్తాడు.